నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్కి ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్ని ఫస్ట్ 1-2 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఇద్దరికి కూడా 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి. కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఇప్పుడు 5వ స్థానంలో మనకి ఏ నంబర్ ఉంటే సమస్యలు ఎక్కువ అనేటివి వస్తాయి. ఈ సమస్యలు 5వ స్థానానికే ఎందుకు ప్రాబ్లం చేస్తుంది అనేది చూసుకుందాం. ఖచ్చితంగా మన లైఫ్లో ఈ 5వ స్థానం కూడా మనము 2వ స్థానంలో ఏ నంబర్ ఉండకూడదని మనం అనుకున్నామో అలాగే ఇది కూడా ఒక కీలకమైన స్థానం. 5వ స్థానంలో ఏ నంబర్ ఉండకపోతే మనకు బిజినెస్, ఇది కమ్యూనికేషన్ స్థానం. అంటే ఇదే ఎందుకు కమ్యూనికేషన్ స్థానం అంటే 5 మన లైఫ్కి కమ్యూనికేషన్ చేస్తుంది, మంచి సంబంధ బాంధవ్యాలు క్రియేట్ చేస్తుంది. మనం బిజినెస్లో ఉన్నామా లేకపోతే వేరే లైఫ్లో ఎక్కడన్నా ఎలాగ ఉన్నాము. ఒకటి మనము కొంతమంది ఓన్లీ టెలికాలింగ్ మీద ఆధారపడి ఉంటారు. ఆ టెలికాలింగ్తో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు, లేకపోతే ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తుంటారు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు కొనడానికి ఎంతో మంది మనము బోర్డింగ్లు చూస్తూ ఉంటాం. అందులో కూడా కొన్ని నంబర్స్ నేను నెగిటివ్ చూస్తూ ఉంటాను. 0లు కానీ 8లు కానీ లేకుండా ఉంటాయి. ఇక్కడ ఈరోజు మనము 0 గురించి తెలుసుకుందాం. మనం 0 ఉంటే అంటే నెగటివ్ ఓన్లీ. ఈ నంబర్స్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 0 నెగటివ్ అవుతుంది. వేరే ఏ నంబర్ ఎవరికి ఉండాలి అక్కడ ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద ఆ నంబర్ ఆధారపడి ఉంటుంది. కొంతమందికి అందరికీ ఈ 0 అనేది ఉండొద్దు. ఈ 0 ఇక్కడ ఉంటే ఏం సమస్య వస్తుంది అసలు? ఇక్కడ 0 ఉంటే 5వ స్థానము 0 అయిపోతుంది. మనము ఏ నంబర్తో స్టార్ట్ అయిందనేది తర్వాత మన ప్రొఫెషన్ బట్టి ఉంటుంది. అది 9తో స్టార్ట్ అయిందా, 7తో స్టార్ట్ అయిందా, 6తో స్టార్ట్ అయిందా, 8తో స్టార్ట్ అయిందా అనేది మన ప్రొఫెషన్కు తగ్గట్టు ఉంటుంది. అది వేరు. ఇక్కడ
ఐదో స్థానంలో జీరో వచ్చేసరికల్లా మన బిజినెస్లు కానీ మన కమ్యూనికేషన్ కానీ అన్ని జీరో అయిపోతూ ఉంటాయి. ఇక్కడ సంబంధ బాంధవ్యాలు మన వైఫ్తో కానీ మన హస్బెండ్తో కానీ మన తల్లిదండ్రులతో కానీ మన ఎవరైతే మన పిల్లలతో కానీ మొండికేస్తూ ఉంటాం. ఇది కట్ చేసుకుంటాం. మొత్తానికి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది కట్ అయిపోతుంది. మీకు మీరే అయిపోతారు. ఇది మంచిది కాదు. ఈ స్థానం చాలా చాలా ఇంపార్టెంట్ స్థానము. ఇది ఖచ్చితంగా మన లైఫ్లో మనకు ఇలా కీప్యాడ్ ఉంటుంది. ఈ కీప్యాడ్లో మనందరికీ ఒక కీప్యాడ్కు సంబంధించిన దాంట్లో 5 అనేది మధ్యలో ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఉంటుంది. ఇది మిస్ అయితే ఇక్కడ ఇవన్నీ మిస్ అయిపోయినట్టే. అందుకనే ఈ స్థానం కమ్యూనికేషన్ స్థానం కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్థానము మన లైఫ్లో ఎంతవరకు ఇది వస్తుంది. ఈ కమ్యూనికేషన్ స్థానం లేకపోతే నువ్వు ఒక బిజినెస్ కోసము ఒక వ్యక్తికి ఉదాహరణకు ఎల్ఐసి డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటు నువ్వు అయ్యా బాబు ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేసుకో, నీ లైఫ్కు బాగుంటుంది, నీ లైఫ్ సక్సెస్ని ఇస్తుంది, నీ లైఫ్కు ఎంతో బాగుంటుంది అని నువ్వు ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా, ఏం చేసినా ఈ జీరో ఉంటే కనుక, మీకు జీరో ఉంటే కనుక అవతల వ్యక్తి రెస్పాన్స్ ఇవ్వడు, రెస్పాన్స్ చేసుకోడు. నీలో జీరో ఉంటే నీ కమ్యూనికేషన్ వ్యవస్థ విని 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 ఓకే అంటాడు, తర్వాత చూద్దాం అంటాడు, అక్కడికి ఆగిపోతుంది. తర్వాత నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నావు, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈ నంబర్ ఉంది. ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫ్లాట్ బాగుంది, మంచి అన్ని ఫెసిలిటీస్ బాగా ఇస్తున్నాం, అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం, అన్ని టోటల్గా చాలా బాగా ఇస్తున్నాం, కానీ ఈ వ్యక్తి కొనట్లేదు అంటే ఆ వ్యక్తికి అవసరం ఉన్నా కూడా నీ దగ్గర నీ కమ్యూనికేషన్లో అతను వచ్చి కొనడు. ఒకవేళ ఇదే ఫ్లాట్ గురించి ఈ జీరో లేని వ్యక్తి నంబర్ నుంచి మీరు ఒకసారి కాల్ చేసి చూడండి. అప్పుడు మీ కమ్యూనికేషన్ అనేది మంచి వ్యవస్థగా మారి ఆ నంబర్కి వస్తుంది ఆ డీల్. అది చూసుకోండి. డీల్స్తో ఈ జీరో అంటే డీల్స్ అన్ని జీరో అయిపోతాయి. జీరో ఉండొద్దంటే మనీలో ఉండాలి జీరో. అంటే మనం ఒక 1 నంబర్కి 0 0 0 ఎన్ని జీరోలు పెడుతుంటే అన్ని కోట్లలాగా మారిపోతుంటుంది అక్కడ. కానీ ఇక్కడ జీరో అంటే నీ బిజినెస్ వ్యవస్థ జీరో అయిపోతుంది, నీ కమ్యూనికేషన్ వ్యవస్థ జీరో అయిపోతుంది. ఒకవేళ భార్య దగ్గర భర్తకు జీరో ఉంది, భార్యతో కమ్యూనికేట్ చేయాలి. అక్కడ భార్యకి భర్తకి వాళ్ళ అండర్స్టాండింగ్ లేకుండా గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. చాలా డేంజర్. తల్లిదండ్రులకి కొడుకుకి ఉంటుంది. అలాగే ఇలా సంబంధ బాంధవ్యాలు అనేది కూడా కట్ అయిపోతూ ఉంటాయి. రోజు రోజుకు డౌన్ అయిపోతాయి. ఒక రోజుతో అయ్యేది కాదు ఇది, రోజు రోజుకు డౌన్ అయిపోతుంటుంది. చాలా డేంజర్. జాగ్రత్త చూసుకొని మంచి నెంబర్ తీసుకోండి. అలాగే మన మొబైల్ నంబర్లో 14569 కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్ నంబర్ కూడా ఉండాలి. డెసిషన్ మేకింగ్ లేకుండా చేస్తుంది, అలాగే విజన్స్ లేకుండా చేస్తుంది, కోరికలను తీరకుండా చేస్తుంది. మంచి బిజినెస్ నేము బిజినెస్ వ్యవస్థని తగ్గిస్తుంది, డబ్బును తగ్గిస్తుంది. అలాగే 6th ప్లేస్లో 0 ఉన్నా 8 ఉన్నా సరే 9 ధైర్యాన్ని తగ్గిస్తుంది, ఏ పనులు కాకుండా ముందుకు తీసుకెళ్తుంది. ఇది కూడా చాలా డేంజరు. చూసుకొని ఈ నంబర్స్ అన్నీ కూడా మన లైఫ్లో కరెక్ట్గా ఉండి సక్సెస్ఫుల్ లైఫ్ మనం నడవాలి అంటే 5వ స్థానంలో ఎలాంటి నంబర్ ఉందో చూసుకొని, ఒకవేళ 0 ఉన్నా సరే తొందరగా మార్చుకొని మీ యొక్క బిజినెస్ని సక్సెస్ఫుల్గా చేసుకొని హాయిగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.